హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. సిగ్గు శరం లేని రాజకీయాలు చేస్తున్నటువంటి జమానాలో మనం బతుకుతున్నామని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్ ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యకు ఎంతో తోడ్పడ్డారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్కి వస్తే దాన్ని తిప్పికొట్టి మాకొద్దు మెడికల్ కాలేజీ అని పంపించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. అసలు మెడికల్ సీట్లు దేశవ్యాప్తంగా దొరక్క వేరే దేశాలు వెళ్ళి మెడికల్ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ చదువుకుంటూ ఉన్నారు. దానికోసం 50 లక్షలు, 2 కోట్ల వరకు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు మెడికల్ విద్యార్థులు. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కి మెడికల్ కాలేజ్ కి అప్రూవల్ వస్తే దాన్ని మాకొద్దంటూ తిప్పి పంపిస్తూ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి. ఎందుకు ఇలా చేస్తున్నాడు? బుద్ధి బుర్ర సిగ్గు ఉన్నవాడు ఎవడైనా, కడుపుకింత అన్నం తినేవాడు ఎవడన్నా మెడికల్ కాలేజీ వస్తే అది మాకు వద్దని పంపిస్తారా? ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ వేరే కంట్రీస్ వెళ్ళి చదువుకుంటున్నారో మీకు అర్థం అవుతుందా? అటువంటి తరుణంలో మీరు ఇటువంటి చేతకాని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇది గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి తప్పు కాదా? విద్యార్థులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? అరే, కాలేజ్ కట్టుంది రెడీగా, మీకు మెడికల్ కాలేజీకి పర్మిషన్ వచ్చింది, దాన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీ పెట్టి విద్యార్థులకి దగ్గరగా ఉండాల్సింది పోయి ఇప్పుడు విద్యార్థుల జీవితాల సర్వనాశనం అయ్యే విధంగా వచ్చిన మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ విజన్? ఇదేనా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం? ఇదేనా మీ చేతకానితనం? ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజ్ కట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన మెడికల్ కాలేజెస్ ఇప్పుడు అభివృద్ధి చెందితే ఆయనకి పేరు పోతుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? అసలు విద్యార్థుల గురించి, రాష్ట్ర ప్రజల గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని వందల మంది నానా కష్టాలు పడి వాళ్ళ పిల్లలు మెడికల్ సీట్ల కోసం కష్టపడి వేరే కంట్రీస్ లో పంపిస్తూ నానా ఇబ్బందులు పడి ఉన్నదంతా అమ్ముకుంటూ నానా కష్టాలు పడుతూ ఉంటే ఇప్పుడు మీరు వచ్చిన మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్నారంటే మీ చేతగాని అసమర్థ పాలన వల్ల కాదా? మీ చేతగానితనం వల్ల కాదా? అసలు విద్యార్థులకు ఉన్నటువంటి భవిష్యత్తు పైన మీకేమైనా కన్సర్న్ ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీ వస్తే ఎంతమంది డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ కు దొరుకుతారో మీకు ఏమైనా అర్థం అవుతుందా? మన డబ్బు తీసుకెళ్లి వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఫీజులు కడుతున్నారు. రూపాయి వాల్యూ ఎంత తగ్గుతుందో నీకేమైనా అర్థం అవుతుందా? తద్వారా ఎన్ని కష్టాలు పడుతున్నారు తల్లిదండ్రులు నీకు అర్థం అవుతుందా? ఎవడన్నా అభివృద్ధిని కోరుకునేవాడు మెడికల్ కాలేజీని వద్దు అంటాడా? ఇదా నీ విజన్? ఇదా పవన్ కళ్యాణ్ గారు మీ చేతగానితనం అంటే? ఇంత పెద్ద లెటర్లు రాసి అందరినీ మూసుకొని కూర్చోమని చెప్పడం కాదు. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉంటే ఈ మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ కి ఎంత ఇంపార్టెంటో, ఎంత మంది విద్యార్థులకి మెడికల్ కాలేజ్ కావాలో తెలుసుకోండి. అలా తెలుసుకోని పక్షంలో మీ చేతకాని ప్రభుత్వాన్ని నుంచి గద్దె దిగి వెళ్ళిపోండి. ఇది మరో విప్లవంగా ఆంధ్రప్రదేశ్ లో మారక ముందే మీ డెసిషన్ చేంజ్ చేసుకోండి. విద్యార్థులంతా సంఘటితమై రోడ్లెక్కి మిమ్మల్ని ప్రశ్నించే లోపే మీ తప్పును మీరు సరిదిద్దుకోండి. లేదంటే విద్యార్థి సంఘాలు ఊరుకోవు, రాజకీయ నాయకులు ఊరుకోరు, ఎవడు ఊరుకోడు. రోడ్డు మీదకెక్కి మీ పరువుని నిల్చున్న పలంగా మీ పట్టాలను సైతం విప్పేస్తారు. అసలు ఇంత దరిద్రమైనటువంటి పాలన ఎక్కడన్నా ఉందా? మెడికల్ కాలేజీని ఎందుకు వద్దంటున్నారు? మీ దగ్గర రీజన్స్ ఏమున్నాయి? రీజన్స్ ఏమున్నాయంటే కాలేజ్ లో పైపులు బాగాలేదు, అది ఇది అని చెప్తున్నారని తెలుస్తూ ఉంది. ఇన్వెస్ట్ చేయండి, కాలేజెస్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి, యువతకు భవిష్యత్తును కల్పించండి. మీరు చెప్పారు కదా 20 లక్షల జాబులు ఇస్తామనేసి, 20 లక్షల జాబులు చూపించండి. చేతకాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులు కూడా తిప్పి పంపిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా చేతకాని దద్దమల, పడికమాలిన ఎదవల? విద్యార్థులు రూపాయి తల్లిదండ్రులు కష్టం జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న ధనాన్ని వాళ్ళ చదువుల కోసం, మెడికల్ చదువుల కోసం పక్క దేశాలకి తరలిస్తూ ఉన్నారు. మెడికల్ విద్యార్థులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలో చదువుకునే హక్కు లేదా? దాన్ని ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ డ్యూటీ కాదా? మెడికల్ కాలేజ్ ఛాన్స్ అయితే ఎవడా తిప్పికొట్టి పంపించేది? బుర్రా బుద్ధి లేనోడు తప్పించి. ఇదా మీకు తెలిసిన జ్ఞానం? ఇదా? ఇక్కడ చదువుకోవద్దు ఎవడో. ఇక్కడ చదువుకొని జ్ఞానవంతులైతే మీ పార్టీ సమూలంగా నాశనం అవుతుంది. చివరికి స్కూళ్ళ మీద కూడా మీరు దాడి చేస్తూ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియమే అంటారు. మీ నారాయణ ఉన్నాడు, మీ నారాయణ శ్రీ చైతన్య కాలేజీ మీ వాడియాగా, అందులో తెలుగు మీడియం పెట్టించి దమ్ముంటే తెలుగు మీడియం పెట్టించి చంద్రబాబు నాయుడు, దమ్ముంటే తెలుగు మీడియం పెట్టించి పవన్ కళ్యాణ్. మరి ఆడి కాలేజీలో ఎందుకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి? వాడు కార్పొరేట్ కాలేజీలే ఇంగ్లీష్ మీడియం, డబ్బున్నవాడే ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఇంత దరిద్రమైన పాలన మీది. ఇప్పుడు మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్నారు. అసలు ఇది ఎంత దరిద్రం అంటే అంతకన్నా దరిద్రం. ప్రశ్నించేవాడు ఎవడో లేడు, అడిగేవాడు ఎవడో లేడు. మీ ఆడిందే ఆట పాడిందే పాట అని మీ ఇష్టం వచ్చినట్టు డాన్స్లు వేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏమనంటే సోషల్ మీడియా దాడులు, ఏమనంటే పర్సనల్ అటాక్లు, ఏమనంటే అన్ని
కేసులు అన్ని. ఇదా మీ గవర్నమెంట్ చేసే పని? ప్రతిదానికి లెక్క తేల్చే రోజు వస్తుంది సార్, ప్రతిదానికి లెక్క తేల్చే రోజు వస్తుంది. ఈ రోజు మీరు మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్నారంటే అది కేవలం మీ చేతకాని అసమర్థ పాలన. ఇక్కడ చదువుకుంటే విద్యార్థులు ఇక్కడ గ్యారంటీగా మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ చదువుతారు. ఆ ఎక్కువ చదివితే దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ చదువుకుంటారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఆ కాలేజీ ఎవడు కట్టించాడో చూస్తాడు. ఆ కాలేజీ కట్టించింది జగన్మోహన్ రెడ్డి. ఆ క్రెడిట్స్ అంతా జగన్మోహన్ రెడ్డికి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి కాలేజీలో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలుస్తుంది. సో తద్వారా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ రాకూడదు. ఆ విద్యార్థులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి స్ట్రెంత్ కాకూడదు. ఎవరైతే మెడికల్ విద్యార్థులు ఎక్కడెక్కడో కోట్లు ఖర్చు పెట్టి చదువుకున్నా ఇక్కడ తక్కువ ఖర్చుతో చదువుకొని వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సపోర్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి బలం ఎక్కడ పెరుగుతుందని ఉనికిపోతుంది కదా మీకు కింద నుంచి పై దగ్గర గడగడ. అందుకోసం మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్నారా? యువతకి మొత్తానికి నేను చెప్తున్నా, మీరు గనక ఇలాగే చూస్తే నాట్ ఓన్లీ యువతకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి అమ్మకి, నాన్నకి, ప్రతి విద్యార్థికి నేను చెప్తున్నా, మీ పిల్లల దగ్గర నుంచి ఇంగ్లీష్ మీడియం తీసి పడేశారు. ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మనకు వచ్చినటువంటి మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? మీరు చదవద్దు, మీరు అభివృద్ధి చెందొద్దు, మీరు ఎప్పుడు కుక్కిన పెన్ లాగా, లేమ్యాన్స్ లాగా ఒక అధికార పార్టీ తొత్తుగా బతకాలి తప్పించి మీ స్వరాలు, మీ మాటలు లేవకూడదు పార్టీల పైన. మీ ఆర్థికంగా మీరు డెవలప్ చెందకూడదు అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ముందుకెళ్తుంది. వచ్చిన మెడికల్ కాలేజీని తిప్పి పంపిస్తున్న దరిద్రమైన స్టేట్ ఏదైనా ఉందంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్. దీనికి కర్త కర్మ క్రియ ఎవరంటే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో రాష్ట్రంలో. మీరు చేసేది ప్రతి ఒక్కటి ప్రజలకి దగ్గరగా వెళ్ళాలి, వాళ్ళ జీవితాలను మార్చాలి. ఇట్లా దరిద్రంలోకి తోసే విధంగా ఉండకూడదు. ఆల్రెడీ జిఎస్టీ -6కి వెళ్ళిపోయి డమాల్, రాష్ట్ర గ్రోత్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాజెక్టులు కూడా ఇలా పంపించేస్తే అది చాలా చాలా తప్పు. ఇది మీ పిల్లలు మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్లోనే కావాలి, బాగా చదువుకొని ఇక్కడే డాక్టర్లుగా సేవలు అందించాలని కోరుకునే ప్రతి ఒక్క విద్యార్థికి, విద్యార్థి సంఘాలకు, అమ్మా నాన్నలకు, రాష్ట్ర ప్రతిపక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోస్ట్ 360 తరఫున ఫైట్ ఫర్ ద మెడికల్ కాలేజ్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.